మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్గూడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో కనీస సదుపాయాలు సరిగ్గా లేకపోవడంతో ఇండ్ల ముందు ప్రజలు ధర్నా చేపట్టారు. తమకు ఇండ్లు కేటాయించి 14 నెలలు గడుస్తున్నా కనీస సౌకర్యాలు కూడా అధికారులు కల్పించడం లేదని వారు వాపోయారు. మంచినీటి వసతి, లిఫ్ట్, సంపు మోటార్లు, కరెంటు జనరేటర్ పనిచేయక నరకయాతన పడుతూనే ఉన్నారు. ఎన్నిసార్లు అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం రావట్లేదని తెలిపారు. దానికి తోడుగా డిసెంబర్ 15 వరకు కేటాయించిన ఇంట్లోకి లబ్ధిదారులు రాకపోతే ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామని గేటు ముందు బ్యానర్లను హౌసింగ్ అధికారులు కట్టారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్, గోల్డ్ స్మగ్లింగ్లతో ఎప్పుడూ వార్తల్లో కనిపించే శంషాబాద్ విమానాశ్రయం పేరు ఈసారి పాముల స్మగ్లింగ్ కేసులు వినిపించింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన 2 మహిళలను అవుట్ చెకింగ్లో క్షుణ్ణంగా తనిఖీ చేయగా విషపూరితమైన పాములు లభ్యమయ్యాయి. అవి చాలా విషపూరితమైనగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. మహిళా ప్రయాణికుల వద్ద పాములు కనిపించడంతో పాముల విక్రయాలు జరుగుతున్నాయా లేక ఎందుకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మొసళ్లు, పాములు, బల్లులు, తాబేళ్లు బ్యాంకాక్ అధికారులు తిరిగి పంపించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారిని తెలుగు సినీ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శించుకున్నారు. కార్తీక మాసం సోమవారం కావడంతో శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దర్శనార్థం ఆలయం బయటకు వచ్చిన సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుకు ఆలయ అర్చకులు దేవస్థానం పీఆర్ఓ శ్రీనివాసరావు దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయం బయట సాధువులకు సినీ దర్శకుడు బోయపాటి శ్రీను దానం చేసి తిరిగి బయలుదేరారు. కరీంనగర్లోని జమ్మికుంటలో విషాద ఘటన చోటు చేసుకుంది. కస్తూర్బా గాంధీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. విద్యార్థిని మృతికి స్కూల్ ప్రిన్సిపల్ నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు వాపోయారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరంగల్ జిల్లాలో కార్తీక మాస చివరి సోమవారం కావడంతో ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం కాళేశ్వరం దేవాలయం శివనామస్మరణతో మోరమోగుతున్నాయి. కార్తీక మాసం ఈ వారంతో ముగుస్తూ ఉండడంతో ఆ శివుడి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గోదావరి త్రివేణి సంగమం తీరంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. కాళేశ్వర, ముక్తేశ్వర స్వామివారికి దీపాలు వెలిగిస్తూ అభిషేకాలు చేస్తున్నారు. కార్తీక మాసంలో ప్రతిరోజు సామూహిక దీపోత్సవం వెలిగించి కాళేశ్వరం దేవాలయ కమిటీ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గానికి చలికి మన్యం ప్రజలు వణుకుతున్నారు. 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడంతో చలి తీవ్రత పెరిగింది. రోడ్లన్నీ మంచు కప్పేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే విధంగా కొనసాగితే తమ వ్యాపారం దెబ్బతింటుందని ఉత్తరాది నుంచి వచ్చిన రగ్గుల వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 2 వీలర్కు సైడ్ ఇవ్వలేదంటూ తాగుబోతులు వీరంగా సృష్టించారు. ఆర్టీసీ బస్సును ఎక్కడ పడితే అక్కడ ఆపుతూ బైక్కు సైడ్ ఇవ్వలేదని డీఎస్పీ కార్యాలయం వద్ద ఆర్టీసీ బస్సును ఆపి 3 యువకులు డ్రైవర్ని చితకబాదారు. డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన 3 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. తిరుపతి జిల్లాలో సిట్ విచారణ ప్రారంభమైంది. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కుంభకోణంలో విచారణ చేపట్టారు. అలిపిరి సమీపంలో సిఐడి కార్యాలయాన్ని ప్రారంభించారు. సిఐడి కార్యాలయానికి సిఐడి అధికారులు చేరుకున్నారు. తిరుపతి మార్కెటింగ్ శాఖ, తిరుమల లడ్డు ప్రసాదాల తయారీ కేంద్రం, చెన్నై ఏఆర్ డైరీలో తనిఖీలు చేయనున్నారు. అనంతరం సిబిఐ డైరెక్టర్కి నివేదికను సిట్ ఇవ్వనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో జోరుగా అక్రమ గ్రానైట్ రవాణా జరుగుతోంది. శాంతిపురం మండలంలోని సోమాపురం నుంచి అక్రమంగా తమిళనాడుకు గ్రానైట్ రవాణా చేస్తున్నారు. ఆదివారం రాత్రి సుమారు 11 లారీల్లో రవాణా చేశారు. ఫేక్ పర్మిషన్లతో మైన్స్ అధికారులు బురిడి కొట్టించి 10 లారీలను తమిళనాడుకు తరలించారు. 1 లారీని స్వాధీనం చేసుకుని ఆర్టీసీ డిపోకు మైన్స్ అధికారులు తరలించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా డేగల ప్రభాకర్ బాధ్యతలను స్వీకరించారు. ఈ పదవి తనకు ఇచ్చినందుకు సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్కు, మంత్రి నారా లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. ఆయన రాష్ట్రాన్ని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో ముందుకు తీసుకువెళ్లడానికి కృషి చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్లో యువతీ యువకులకు ఉపాధి కల్పన అందిస్తారని హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో కార్తీక మాసం చివరి సోమవారం రోజున ముక్కంటి క్షేత్రం భక్తులతో పోటెత్తింది. శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి 6 గంటల సమయం పడుతోందన్నారు. భక్తులు వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో భక్తులకు కంపార్ట్మెంట్స్ పాలు, ప్రసాదాలు అందజేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆర్కిరేవులలో కార్తీక సోమవారం భక్తులు పూజలు నిర్వహించారు. అనపర్తి నియోజకవర్గం అరికరేవుల గ్రామంలో ఆఖరి కార్తీక సోమవారం సందర్భంగా శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు చేశారు. 1,00,000 బిల్వార్చన, అమ్మవారికి మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు చేస్తున్నారు. అనంతరం పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా బాపట్ల జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. జిల్లాలోని శివాలయాల్లో భక్తులు భారీ సంఖ్యలో క్యూ లైన్లలో బారులు తీరి స్వామిని దర్శించుకున్నారు. చీరాలలోని శ్రీ గంగా బ్రహ్మాంబ సమేత మల్లేశ్వర స్వామి, పేరాల పునుగు రామలింగేశ్వర మల్లేశ్వర స్వామి, జాండ్రపేటలోని నాగలింగేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు పంచామృతాలతో అభిషేకాలు చేశారు. వేద మంచోచ్చారణలతో స్వామివారికి అన్నాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయాలు విద్యుత్ దీపకాంతులతో శోభాయమానంగా వెలిగిపోతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేశారు. స్వామివారిని దర్శించుకుని దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు. శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం కావడంతో నియమనిష్టలతో భక్తులు పూజలు చేస్తున్నారు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శిస్తారో వారికి విశేషమైన ఫలితం ఉంటుంది. ములుగు జిల్లా వాజేడు మండలంలో మావోయిస్టులు హతమార్చిన బాధిత కుటుంబాలను భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పరామర్శించారు. పెనుగోలు కాలనీలో గ్రామానికి చెందిన ఉయిక రమేష్, అర్జున్ ఇటీవల మావోయిస్టుల చేతుల్లో హత్యకు గురయ్యారు. ఇరువురు ఇండ్లకు వెళ్లి బాధితులు సావిత్రి, రాంబాయిలతో పాటు వారి పిల్లలు, కుటుంబ సభ్యులను ఓదార్చారు. పిల్లల చదువుల కోసం తోడ్పాటు అందిస్తారని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. బాధిత 2 కుటుంబాలకు కొంత ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే అందజేశారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో గొల్లప్పారావు సెంటర్లో వెలిసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రతి సోమవారం నిత్యాన్నదానం జరపబడుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈరోజు గణపతి అయ్యప్ప స్వాముల విగ్రహ ప్రతిష్ఠ చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని కోరారు. ఖమ్మం జిల్లాలో మధిర శివాలయం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. శివునికి ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు. కార్తీక మాసం కావడంతో శివభక్తులు, అయ్యప్ప భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా మహిళా భక్తులు ఎక్కువగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు భక్తులకు గోత్రనామాలతో అర్చనలు చేసి అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. బ్రెజిల్లోని ఈశాన్య అలగోస్ రాష్ట్రంలో మారుమూల పర్వత రహదారిపై ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 23 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. యునాయావో డాస్ పాల్మరస్ పట్టణానికి సమీపంలో ఉన్న చారిత్రాత్మక ప్రదేశానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ బస్సుపై పట్టుకోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ప్రమాదంపై బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా దిగ్భ్రాంతి చెందారు.